హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ చిట్కా. ఒక కరక్కాయ, గంధపు చెక్క, పాలు, రోజ్ వాటర్, చిటికెడు పసుపు. గంధపు చెక్కను పాలేసి బాగా నూరాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఎండలోకి వచ్చి మన ఫేస్ ర్యాష్ వచ్చి పింపుల్స్ వస్తాయి కదా, పింపుల్స్, ర్యాష్, పిగ్మెంటేషను, ముఖంపై ఉన్న ముడతలు అన్నీ తగ్గిస్తుంది. ఇది వారానికి 2 times అప్లై చేస్తే ఈ ర్యాషెస్ అనేది చాలా బాగా తగ్గుతుంది. పింపుల్ వచ్చినప్పుడు మచ్చలు, పింపుల్ రాకుండా ఉండడానికి ముందే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల పింపుల్స్ రావు. పాలేసి గంధం చెక్కను బాగా నూరాలి. నూరిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కరక్కాయని తీసుకొని కరక్కాయని కూడా అదేవిధంగా నూరాలి. బాగా నూరి ఆ లిక్విడ్ని కూడా ఈ గంధం దాంట్లో కలపాలి, గంధపు పాలల్లో కలపాలి. కలిపిన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఎక్కువ అవసరం లేదు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇది ఫేస్కి ఎండకు వేసిన తర్వాత కొద్దిగా ఫేస్ చల్లనీళ్ళతో కడుక్కొని ఈ ప్యాక్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మొటిమలు వస్తాయని మనకి చిన్నగా వస్తాయి కదా, అప్పుడు ఇవి వేసుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా నా హ్యాండ్స్కి వేసి అప్లై చేసి రిమూవ్ చేస్తాను చూడండి. అంటే నేను ఫేస్ను హ్యాండ్గా అనుకొని అప్లై చేస్తాను. మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు లైక్ చేయండి. ఇది ఒక ఆయుర్వేదిక్ చిట్కా. ఇది మన ఇంట్లో దొరికే వస్తువులే అన్నీ.